వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద దివ్యాంగులకు కావలిపట్టిన వెంగళరావు నగర్లో గల నాగసాయి బాబా మందిరంలో దుప్పట్లు అన్న సంతర్పణ నిర్వహించారు. శ్రీ సాయి లీలామృతం పోయిన గురువారం నుండి ప్రారంభమై ఈ గురువారం దాకా చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి దివ్యాంగులకు వస్త్రదానంతో పాటు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ గనీబాషా మాట్లాడుతూ మంచి మనసున్న మహారాజు శ్రీ కొండా వెంకట్రామిరెడ్డి దాతృత్వంతో ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాగసాయి బాబా ఆలయ కమిటీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, సభ్యులు బాపట్ల గంగయ్య, బి బాలిరెడ్డి, చేజర్ల మాలకొండారెడ్డి, దాత కొండా వెంకట్రామిరెడ్డి, హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ గనీబాషా, సలహాదారులు చేవూరు ప్రభయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే వస్త్రదానం వాళ్ళకి చలికి ఉపయోగపడేదానికి దుప్పట్లు కొండా వెంకట్రామిరెడ్డి గారు దాతృత్వం వహించారు. చాలా సంతోషదగ్గ విషయము. అందులో చాలా నిరుపేదలు దివ్యాంగుల్ని ఎంచుకోవడం ఎంతో అభినందనీయం. ఇది ఈరోజు సార్ చేసే కొత్త కార్యక్రమం కాదు. దాదాపు 10 సంవత్సరాల నుంచి దివ్యాంగులంటే వృద్ధులన్నా ఎంతో అభిమానంతో ఆయన ఈ చేతితో చేస్తే పక్క చేతికి కూడా తెలియకూడదన్న సదుద్దేశం అన్నది. కాబట్టి ఈరోజు మా హ్యాపీ సేవా సంస్థకి ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు ఆ యొక్క సాయిబాబా ఆశీస్సులు ఎల్లవేళ మా కొండా వెంకట్రామిరెడ్డి గారి ఫ్యామిలీ ఎందుకు సిద్ధించాలని మనసా మాట తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆయన 40 రోజులు సాయి సత్యేశ్వర పారాయణ చేశాడు. ఈరోజు పూర్తయిన సందర్భమున మన సాయిబాబా మందిరంలో ప్రతి గురువారం కూడా ఈ అన్నప్రసాదము నామసాయి అన్ని కూడా జరుగుతున్నాయి. ఈయన కూడా అన్నింటిలో పాల్గొని మాకు ఈ మందిరానికి ఎన్నో సహాయం చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు కొంతమంది వికలాంగులు నిరుపేదలైనటువంటి వాళ్ళకి ముసలి వాళ్ళకి ఆయన దాతృత్వంతో ఈ చలికాలంగా వాళ్ళు కొంచెం మనం ఏదో చేతంగా దుప్పటి సంకల్పంతో బాబా యొక్క ఆయన ఇప్పుడు కూడా అన్నదానం ఇటువంటి పేదలకి సాయం చెప్పినాడు. ఆయన చరిత్రంతో కూడా లేని వాడికి ఆకలి అయినవాడికి అన్నం పెట్టండి, లేని వాడికి ఏదో వస్త్రం దానం చేయండి, ఆయన చెప్పిన నీతులన్నీ కూడా మహానుభావుడు చెప్పి సామాజికంగా చెప్పిన వాక్యాలతో వెంకటరామిరెడ్డి గారు ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఈ మందిరానికి ఏ విషయాలు కూడా ఆయన సహకరిస్తున్నారు. అదే రకంగా ఈరోజు పారాయణ పూర్తయిన సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం మరి నిరుపేదలైనటువంటి వాళ్ళకి అంగవైకల్యమైనటువంటి వాళ్ళకి ఈరోజు వస్త్రదానం దుప్పట్లు అన్నీ కూడా దాతృత్వంతో మీకు అందరూ కూడా ఇచ్చారు. ఆయనకి ఎల్లవేళలా ఆ సాయినాథుడు సకల దేవతలు ఈ రకంగా దాతృత్వంతో అందరికీ సాయం చేయాలని మరి ఎక్కువ కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుడు ఆశీస్సులు అని చెప్పి మేము మా మందిర కమిటీ తరఫున మా సభ్యుల తరఫున అందరం కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై సాయిరామ్. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.